వెల్కమ్ టు వాయిస్ విత్ హనీ. సో ఈరోజు మనం అసలు యూట్యూబర్స్, మెయిన్లీ న్యూ యూట్యూబర్స్ ఛానల్ని స్టార్ట్ చేసిన వాళ్ళు చేసే 5 బిగ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కన్సిస్టెన్సీ అనమాట. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యకపోతే మనకి ఛానల్కి చాలా లాస్ ఉంటుందండి. బికాజ్ మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మనం ఎప్పుడు లాంగ్ వీడియో పెడుతున్నాము, ఎప్పుడు షార్ట్స్ పెడుతున్నాము అనేది యూట్యూబ్ యొక్క అల్గోరిథంకి అర్థం కాదనమాట. సో అర్థం కానప్పుడు నీకు లాంగ్ వీడియో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కన్సిస్టెన్సీ అంటే రోజు లాంగ్ వీడియోస్ చేయమని కాదు, అలాగే రోజు షార్ట్ వీడియోస్ చేయమని కాదు. నువ్వు 2 డేస్కి ఒక్కసారి చేయగలవా, ఓకే అదే చెయ్యి. కోర్స్ షార్ట్స్ నువ్వు ఒక్క రోజుకే 2 అప్లోడ్ చేయగలవా, అవే చేయి. లేదంటే రోజుకి ఒక్కటే అప్లోడ్ చేయగలవా, అదే చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడము అంటే మనం ఒక సెర్టైన్ టైం పీరియడ్ పెట్టుకొని 2 డేస్కి ఒకసారి, 1 డే ఒకసారి అట్లా పెట్టుకొని మనం దాన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే వీడియోస్ని వాటిని కూడా మనం అప్లోడ్ చేయడం అనేది కంపల్సరీ చేయాలన్నమాట. వ్యూస్తో వాటితో ఎలాంటి సంబంధం లేకుండా. అలా అయితేనే మన ఛానల్ గ్రోత్ ఉంటుంది. అలాగే సెకండ్ బిగ్ మిస్టేక్ ఏంటి అంటే కనుక థంబ్నెయిల్ దగ్గర వస్తుందండి. బికాస్ థంబ్నెయిల్ అనేది మనం ఎలా పడితే అలా ఎడిట్ చేసి పెట్టేసేది కాదు అనమాట. ఐ క్యాచీగా ఉండాలి. ఆడియన్స్కి ఖచ్చితంగా ఐ క్యాచీగా ఉంటేనే థంబ్నెయిల్ ఓపెన్ చేసి చూస్తారు. మీరు లోపల కంటెంట్ ఎంత మంచి కంటెంట్ అయినా చేయండి, ఎంత మంచి స్క్రిప్ట్ రాసుకొని మంచిగా చేసినా కూడా వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. ఓపెన్ చేయాలి కదా ఫస్ట్, మీరు ఏం చెప్పారో చూడాలంటే. సో ఓపెన్ చేయాలి అంటే ఏం చేయాలి, మనం థంబ్నెయిల్ ఐ క్యాచీగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను మినీ మానిటైజేషన్ అలాగే కంప్లీట్ మానిటైజేషన్ అని పెట్టుకున్నాను. సో ఎందుకు అలా అంటే గనక వాళ్ళకది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసాను. ఇంకా లోపల నేను చెప్పిన కంటెంట్ అదే కాబట్టి నేను థంబ్నెయిల్ అదే పెట్టుకున్నాను. సో దట్ నాకు అది కంపల్సరీ థంబ్నెయిల్ వర్కౌట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉందనమాట. అలాగే నెక్స్ట్ థర్డ్ బిగ్ మిస్టేక్ చేసేది ఎవరైనా ఉంది అంటే కనుక టైటిల్ విషయంలో చేస్తారు. సో టైటిల్ విషయంలో ఏంటి, థంబ్నెయిల్ ఒకటి పెడతారు, టైటిల్ వేరే ఏదో పెడతారు, లేదంటే టైటిల్ ఒక పెద్ద పొడుగు పెడతారు. సో అదంతా చదవరు వాళ్ళు. స్క్రోల్ చేసే టైంలో అయితే థంబ్నెయిల్ చూస్తారండి. థంబ్నెయిల్లో ఇంగ్లీష్లో ఉందనుకోండి, టైటిల్లో అయినా తెలుగులో ఉంటే చూద్దామని చూస్తారు. సో అక్కడైనా మనకి ఈజీగా అర్థమైపోవాలి. మినీ మానిటైజేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇన్ తెలుగు అంతే. వాళ్ళకి అర్థమవ్వాలి. వాళ్ళు ఓపెన్ చేయాలా లేదా అనేది టైటిల్‌లో కూడా ఆధారపడి ఉంటుందనమాట. సో మీరు థంబ్నెయిల్‌లో వీడియోలో ఏది చెప్తారో థంబ్నెయిల్‌లో అదే పెట్టండి. థంబ్నెయిల్‌లో ఏది పెట్టారో దానికి రిలేటెడ్ టైటిలే పెట్టండి. అంతేగాని వాళ్ళేదో వచ్చి చూడాలి కాబట్టి మీరు టైటిల్‌ని ఇష్టం వచ్చినట్టుగా పెట్టొద్దు. ఇది నా సజెషన్ అనమాట. అలాగే మనకి ఏ, బి అని చెప్పేసి 2 ఉంటాయి. అంటే మనం 2 టైటిల్స్ ఇచ్చుకోవచ్చు. అక్కడి నుంచి యూట్యూబ్ మనకి ఏదైతే ఎక్కువ మనకి వ్యూస్ వస్తున్నాయో అలా ఆ టైటిల్‌ని మాత్రమే అది ఫిక్స్ చేసి పెట్టేస్తుంది మనకి. అందుకని యూట్యూబ్ ఇచ్చే ఒక మంచి ఆఫర్ అని కూడా చెప్పొచ్చనమాట దీన్ని. సో అందుకని చెప్తున్నాను మరీ థంబ్నెయిల్ టైటిల్ దగ్గర అస్సలు లైట్ తీసుకోవద్దు. అలాగే ఫోర్త్ బిగ్ మిస్టేక్ వచ్చి అనలిటిక్స్ అనమాట. సో అనలిటిక్స్ ఏంటి, మనం ఏ వీడియోకి సంబంధించి అనలిటిక్స్ అయినా కూడా ప్రతీదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ 1-2 అవర్స్ మనకి చాలా క్రూషియల్ టైం ఫర్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏదైనా సరే మనకు అప్పుడు వచ్చిన దాన్ని బట్టే ఉంటుంది. సో ఇంప్రెషన్స్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ రీచ్ దగ్గర అనలిటిక్స్ ఓపెన్ చేశాక రీచ్ అని ఉంది కదా, అక్కడ చూడండి ఇంప్రెషన్స్ 157. 157 మీన్స్ ఏంటి ఇక్కడ అంటే కనుక మన వీడియో యూట్యూబ్ వాడే వాళ్ళ దగ్గరికి వాళ్ళ హోమ్ స్క్రీన్ పేజ్ మీదకి ఎన్నిసార్లు అది కనబడింది అనేది మనకి ఇంప్రెషన్స్ అంటారనమాట. 157 మెంబర్స్కి కనిపించింది. బట్ వ్యూస్ నాకు ఎన్నొచ్చాయి, 50 వచ్చాయి. అంటే ఓన్లీ 50 మెంబర్సే దాన్ని చూశారు. అలాగే ఇక్కడ మనకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ మీన్స్ ఏంటి అంటే ఆ 157 మెంబర్స్‌లో ఎంతమంది నా వీడియోని క్లిక్ చేసి ఓపెన్ చేశారు అనే వాళ్ళ ఆ మెంబర్స్ యొక్క పర్సెంటేజ్ అయితే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని అంటామనమాట. సో అది నాకు 10.2 ఉంది. అది బిలో 4 ఆర్ 4 ఉంటే యావరేజ్ అండి. బిలో 8 ఆర్ 8 ఉంటే గనక ఇట్ ఈస్ గుడ్, ఓకే. బట్ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ 10 గానీ 10+ గానీ ఉంటే ఎగ్జాక్ట్‌లీ ఎక్సలెంట్ అనమాట. సో మీ వీడియో థంబ్నెయిల్ కానీ టైటిల్ కానీ అంతా బానే ఉంది. దాని పుష్ కూడా బాగానే ఉంటుంది ఫ్యూచర్‌లో. మనం ఇప్పుడు గురించి ఆలోచించకూడదు. ఫ్యూచర్‌లో ఎప్పుడు ఛానల్‌ని లాంగ్ రన్‌లో మాత్రమే మనం చూడాలి. ఈరోజు పెట్టాం రేపు ఏమైపోతుందనేది కాదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ తక్కువగా ఉంటే కనుక కంపల్సరీ మీరు థంబ్నెయిల్‌ని లేదా టైటిల్‌ని ఏదో ఒకటి ఎడిట్ చేసుకుంటే అప్పుడు కూడా వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి రీచ్ తర్వాత ఇక్కడ వ్యూస్ చూడండి 50 వ్యూస్ ఇచ్చారు. అలాగే ఎంగేజ్‌మెంట్ ఉంటుంది రీచ్ తర్వాత. సో ఎంగేజ్‌మెంట్ దగ్గరికొస్తే ఇక్కడ మనకి వాచ్ టైమ్ ఇస్తారు. సో 1 అవర్ ఉంది వాచ్ టైమ్ నాకు. ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూడండి
1 మినిట్ 13 సెకండ్స్ ఉంది. సో నేను పెట్టిన వీడియో లెంత్ ఎంత 5 మినిట్స్ 30 సెకండ్స్. యావరేజ్ వీడియో డ్యూరేషన్ 1 అంటే పర్వాలేదు. ఓకే. బాగానే ఉన్నట్టనమాట. సో మనకెప్పుడు కూడా 30 సెకండ్స్ అయితేనే ఒక వ్యూ కౌంట్ అవుతుందండి. మనం ఎవరికో వీడియో పెట్టేసి మా వీడియో చూడండి వ్యూ వస్తుంది అని చూడమంటే వాళ్ళేదో మాట వరుసకు ఓపెన్ చేసి ఒక 30 సెకండ్స్ కూడా చూడకుండానే వాళ్ళు లీవ్ అయిపోయారనుకోండి. మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుందనమాట. అది మన ఛానల్ గ్రోత్‌కి అంత ఆహ్, మంచిది కాదు అదనమాట. సో అందుకని మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. సో ఖచ్చితంగా అన్నీ చూసుకోండి. అనలిటిక్స్‌ని ఎప్పుడు చూసుకోండి. దీన్నే సీటీఆర్ అని అంటారు. ఇవన్నీ మంచిగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఛానల్‌కి ఎప్పుడు కూడా. అలాగే మనకి ఇంకా లాస్ట్ వచ్చేసి బాగా లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా! అట్లా అనమాట. ఏంటి అంటే గనక క్విట్ అయిపోతూ ఉంటారు. ఛానల్ ఏంటంటే మనకి పెట్టేస్తాము. ఒక 5 వీడియోస్ పెట్టాము, 10 షార్ట్స్ పెట్టాము. అవేమి వ్యూస్ రావట్లేదు. 100 కూడా రావట్లేదు. ఒక వ్యూ, 2 వ్యూలే వస్తున్నాయి. సో మనం ఛానల్ ఇంకా రన్ చేయడం వేస్ట్ అనేసుకుంటారు. అలా కాదండి. యూట్యూబ్ ఒక్కరోజు, 2 రోజుల్లో అయిపోయేది కాదు. మనం ఇయర్స్ తరబడి చేసేవాళ్ళు గూడా యూట్యూబ్‌లో ఉంటారు. వాళ్ళకి ఇంకా మానిటైజేషన్ అవ్వకుండా ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. సో ఎప్పుడు ఛానల్‌ని మనం లాంగ్ రన్‌లోనే చూడాలి కాబట్టి, మనం వీడియోస్ మన పని మనం జేసుకుంటూ ఓన్ కంటెంట్‌ని అప్‌లోడ్ జేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఛానల్‌కి గ్రోత్ అనేది, రీచ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో క్విట్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సో 4, 5 రోజులు లేదా నెల, ఒక సంవత్సరం జేసేసి దాన్ని పక్కన పెట్టకూడదు. ఛానల్‌ని పెట్టాము అంటే మన ఛానల్ కోసం మనం గూడా ఎంతో కొంత చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే గదా అది గ్రోత్ అవుతుంది. సో దీని గురించి మనం క్విట్ అయిపోయాము అంటే ఇంకా ఛానల్ పెట్టడమే అనేది వేస్ట్ అని చెప్పొచ్చనమాట. సో థంబ్‌నెయిల్ పెట్టడం గానీ, టైటిల్ పెట్టడం కానీ, అనలిటిక్స్ చెక్ చేసుకోవడం కానీ, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం గానీ, ఏది కూడా మీరు బిగ్ మిస్టేక్స్ అనేవి అసలు చెయ్యొద్దండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ విత్ హనీ.